16 సంవత్సరాల కింద ఈ అనిత పాట రాసిన సింగర్ ఎవరు అనే ఒక నేను అప్పుడు G24లో గంటలు ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు చనిపోయిండని ఫస్ట్ ఒక రూమర్ వచ్చింది. ప్రేమ విఫలమై ఆ యువకుడు రాసుకుని పాట రాసిన అబ్బాయి చనిపోయిండని చెప్పి ఫస్ట్ ఒక వార్త వచ్చినాక నేనే నాగరాజును అని చెప్పి అప్పుడు బయటకు వచ్చినాక అప్పుడు వండర్. ఆ రోజుల్లో మీడియా ప్రభావం ఇంత లేదు, సోషల్ మీడియా లేదు. ఆ పాట రాయవలసిన సందర్భం ఏమొచ్చింది అసలు? ఇప్పుడు నేను డిగ్రీ చదువుకుంటున్న టైంలో నాకు అనిత అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉండే. అమ్మాయి కూడా నేనంటే ఇష్టం, కానీ ఆ అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పడం, ఆ బాధతోటి నేను ఇప్పుడు లవ్లో ఉంటే ఎట్లుంటుంది ఆ బాధ, పెయిన్ అనేది ఉంటుంది. బేసిక్గా నేను ఒక ఆర్కెస్ట్రా సింగర్ని అప్పటికే. ఆ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి నన్ను ఒక మంచి, అంటే నేను పెద్ద రచయితను కాకున్నా నాలో కూడా ఒక చిన్నగా ఒక కవి దాగి ఉన్నాడని ఈ సమాజానికి నన్ను పరిచయం చేసినటువంటి క్రెడిట్ మొత్తం తన అమ్మాయికి దక్కుద్ది. ఎందుకంటే తాను లేకపోతే ఇప్పుడు మీరు నన్ను ఇట్లా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు, తను లవ్ బ్రేకప్ చెప్పకపోతే నాకు ఇంత పేరు వచ్చేవని కాదు. ఒకటే పాటతోటి తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళకు, అట్లా తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ప్రతి ఒక్కరు 90s కిడ్స్ అప్పుడు అందరూ నా పాటను ఆదరించారు. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు నా పాటను స్పెషల్గా చూసిళ్ళు. ఒక పాటను మహా గుర్తుంచుకుంటే సంవత్సరం 2 సంవత్సరాలు 16 సంవత్సరాలైనా ఇంకా అనిత పాట గురించి మాట్లాడుతున్నారంటే ఆ పాటను ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళు అంటే వాళ్ళు ఎట్లా ఆదరించిళ్ళు, ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, కథలుగా మాట్లాడుకున్నారు. నిజంగా మీరు అన్నట్టు అప్పుడు ఈ పాట రాసిన అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, ఇట్లా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు చెప్పుకోవడం వల్ల అప్పుడు సోషల్ మీడియా లేకుండే, ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ లేకుండే, ఇంటర్నెట్ లేని టైంలో జస్ట్ మౌత్ పబ్లిక్ టాక్ వల్ల అది జనాలకు రీచ్ అయింది. ఫస్ట్ టైం ఫోక్ ఇండస్ట్రీలో ఒక లవ్ సాంగ్. ఏ ఆటోలో పెట్టి ఇదే పాట ఉంటుంది, డ్రైవర్లు ఆటో డ్రైవర్లు. అవును, ఫస్ట్ వాళ్ళు నా పాటను మొత్తం ఊరా ఇట్లా మోసుకపోయారు. ఇప్పుడు ఒక ఊరు ఇక్కడ లవ్ బ్రేకప్ అవ్వడం మూలంగానే ఒక సింగర్గా నాకు ఫస్ట్ నుంచి ఈ ఫీల్డ్ అంటే ప్యాషన్. మా ఇంట్లో మాదొక చిన్న కళాకారుల కుటుంబం. అమ్మ పాడుద్ది, నాన్న పాడుతాడు, తమ్ముడు కరీంనగర్ కళాభారతిలో 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక మంచి ఇది స్వతంత్ర మన సమరయోధుల గురించి పాడినటువంటి పాటకు చిన్నప్పుడే తమ్ముడికి కరీంనగర్ కళాభారతిలో గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే ఇంట్లో అందరూ చెల్లి వాడుద్ది, మాది చిన్న కళాకారుల కుటుంబం. నాకు అది బాగా అబ్బింది. నన్ను కూడా ఇంట్లో వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు ఎంకరేజ్ ఉండేది. నాకు ఎప్పటికైనా ఒక మంచి సింగర్ కావాలని ఒక కోరిక అయితే బలంగా ఉండేది. కానీ అది ఈ రకంగా నెరవేరుతుంది. ఒక అమ్మాయి వల్ల ఇంత పేరు వస్తుంది, నా వల్ల నా పాట వల్ల ఆమె కొంచెం డిస్టర్బ్ కావచ్చు, ఎవరికైనా ఉంటుంది. పదే ఆ పాట ఎక్కడ పడితే అక్కడే వినబడుతుంది. నేను చేసిన యాక్చువల్లీ అమ్మాయికి ఫస్ట్ రాసినప్పుడు పాటన పెట్టిన రికార్డింగ్ చేయించుకుంటా అంటే అనిత అంటే నేను ఒక్కదాన్నే లేదు కదా, మీరు చేయించుకుంటే తప్పేముంది అంటే నేను అంటే ఇష్టం తనకి. సరే కానీ సరదాగా ఏదో ఒక అనిత వింటే చాలు అని అనిత నాకు సరే ఆమె నన్ను లవ్ చేయకపోయినా మంచిదే, కానీ నేనెంత లవ్ చేస్తానో తనకు కరెక్ట్గా మాట్లాడుకునే అవకాశం లేదు. మాకు ఫోన్లు లేవు, అంత కాంటాక్ట్స్ అప్పట్లోకి ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించే ఏజ్ కూడా కాదు. తెలిసి తెలియని ఏజ్లో తెలిసి తెలియక ఒక సరదాగా రాసుకున్న ఒక పాట, తన ప్రేమ కోసం నేను రాసుకున్న పాట, అదే నా లైఫ్, అదే నా జీవితం, అదే నాకు ఇప్పుడు తిండి పెడుతుంది. ఒకటే పాట నాకు ప్లాట్ఫామ్. నేను కొన్ని కోట్లు పెట్టిన, నేను కమర్షియల్గా ఆ పాటతోటి వేరే చాలామంది సక్సెస్ అయిన ఆ పాట పేరు మీద మస్తుగా సంపాదించుకున్నారు. కానీ నేను కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా కొన్ని కోట్లు పెట్టినా దొరకనంత పేరు అయితే నాకు వచ్చింది. ఆ పాటే నన్ను ఇంకా బ్రతికిస్తుంది, కాపాడుతుంది. బెలగం ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాట. తప్పకుండా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా.